తెలంగాణలో వాహనాల స్క్రాపింగ్ పథకం ఆశించినంతగా విజయవంతం కాలేదు. ప్రోత్సాహకాలు ఉన్నా నెలకు కేవలం 30 వాహనాలే స్క్రాప్ అవుతున్నాయి. చాలామంది యజమానులు పాత వాహనాలు మంచి స్థితిలో ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో వాహనాల స్క్రాపింగ్కు నిరాశ. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉన్నా స్పందన కరువు. ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన వాహన యజమానుల్లో అయిష్టత. నెలకు కేవలం 30 వాహనాలే స్క్రాప్ అవుతున్నట్లు వెల్లడి. వీవీఎంపీ విధానంపై ప్రజల నుంచి మందకొడి స్పందన. వాహనాన్ని స్క్రాప్ చేస్తే రిజిస్ట్రేషన్ శాశ్వతంగా తొలగిస్తారు. కొత్త వాహనం కొనుగోలుకు స్క్రాపేజ్ పత్రాలతో రాయితీలు పొందవచ్చు. 8 ఏళ్లు పైబడిన రవాణా, 15 ఏళ్లు పడిన ఇతర వాహనాలు స్క్రాపింగ్కు అర్హులు. ధరను బట్టి 10,000 నుంచి 40,000 వరకు పన్ను రాయితీలు లభిస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం 3 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలున్నాయి. హైదరాబాద్లో పశమైలారం వద్ద రోజుకు 30 సామర్థ్యం ఉన్న స్పందన తక్కువ. స్క్రాపింగ్ విధానంపై అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. 50 ఏళ్లు పైబడిన వింటేజ్ వాహనాలకు స్క్రాపింగ్ వర్తించదు. వాటికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఉంటుంది.